నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని నగరంలో ఇకపై కఠినతరంగా అమలు చేస్తామని చెప్పారు. హానికరమైనటువంటి ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత నగరాన్ని తీర్చిదిద్దడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలోని సర్కిల్ 2 కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించే క్రమంలో ప్లాస్టిక్ ఇకపై వాడవద్దు అంటూ విద్యార్థులు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి రోగాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణమని, అటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై విజయవాడ నగరంలో కఠిన చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. ప్లాస్టిక్ కవర్లను వ్యాపారులు వినియోగదారులకు ఇవ్వొద్దని, వినియోగదారులు సైతం క్లాత్ సంచులను వినియోగించాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు తదితర విక్రయాలు చేస్తున్న పలు దుకాణాలపై ఇప్పటికే కేసులు నమోదు చేస్తామని, రానున్న కాలంలో నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే జరిమానాలు తీవ్ర స్థాయిలో విధించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి కమిషనర్ ప్లాస్టిక్ వినియోగం కారణంగా కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పురవేదలలో ర్యాలీని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఉన్న వస్తువుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకోగా నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సర్కిల్ 2లో జరుపుతున్నాము. ఇందులో థీమ్ వచ్చేసి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ థీమ్తో ఎంటైర్ కార్పొరేషన్ ఈరోజు 286 సచివాలయంస్లో 64 వార్డ్స్లో అలాగనే 3 సర్కిల్లో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఫోకస్ ఏంటంటే ఎండింగ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. అంటే ఒక్కసారే మనం అలా పడేసే ఇంత ప్లాస్టిక్ ఏముందో అది ఎంటైర్ సిటీలో మనము బ్యాన్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఎన్ఫోర్స్ చేయడం కూడా గట్టిగా జరుగుతుంది. సో ఈ రోజే కాకుండా మనకి వచ్చే ఒక మంత్ ప్రతిరోజు కూడా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ పైన భారీ ఎత్తున డ్రైవ్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో ఎక్కడ కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్ చేయడానికి ఉండకూడదు. అలాగే మార్కెట్ ప్లేసెస్ ఉండొచ్చు, షాప్స్ ఉండొచ్చు, ఎక్కడెక్కడ ట్రైల్ లైసెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను విన్నపం ఏంటంటే దయచేసి సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడొద్దు. హెఫ్టీ ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. అలాగే జనరల్గా పబ్లిక్కి కోరేది ఏంటంటే మీరు కూడా కన్జంప్షన్ తగ్గించాల్సిన బాధ్యత పబ్లిక్కి ఉంది. ఒక్కొక్క ప్లాస్టిక్ బ్యాగ్ వదిలేసి మీరందరూ కూడా ఒక క్లోత్ బ్యాగ్ తీసుకుని వెళ్తే ఖచ్చితంగా ప్రతిరోజు వాడే ఐటెంలో బ్యాగ్ తీసుకెళ్తే మీరు సింగిల్ యూస్ ప్లాస్టిక్ మీరు కూడా వాడడం ఆపుతారని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. మాకు సపోర్ట్ చేయండి, మీరు కూడా కన్జంప్షన్ తగ్గించండి. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల చాలా హెల్త్ హజార్డ్స్ ఉన్నాయి కాబట్టి విజయవాడని ప్లాస్టిక్ ఫ్రీ సిటీ, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ అని మనం గొప్పగా డిక్లేర్ చేసిన అవకాశం కూడా దీంట్లో ఉంది. అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే విజయవాడ సిటీ మీరందరూ సపోర్ట్ వల్ల సూపర్ స్వచ్ఛ లీగ్లో ఎంటర్ అయ్యాము. అలాగే గార్బేజ్ ఫ్రీ సిటీలో కూడా 7 స్టార్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ బాధ్యతతో అధికారులైనా అలాగే కార్పొరేటర్స్ అయినా అలాగే పబ్లిక్ అయినా మనము ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక లాస్ట్ స్టేజ్ కాదు, ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకా బాగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ అందరికీ కంగ్రాచులేషన్స్. మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. వీ విల్ మేక్ విజయవాడ మోర్ వైబ్రెంట్ అండ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ సంస్థల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ సంబంధించి నేను ఇక్కడ ఏం కమెంట్ చేయలేను. అవన్నీ కూడా గవర్నమెంట్ లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కూడా కొన్ని రూల్స్ ఆల్రెడీ 2021లోనే ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే వాటర్ బాటిల్ ఇప్పుడు ఈ కంట్రీలో మనకి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కూడా అమలు చేస్తున్నాము. సో మనం వచ్చేసి డిమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఇండివిజువల్గా డిమాండ్ తగ్గిస్తే న్యాచురల్లీ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా ఆగిపోద్ది. ప్రొడక్షన్ అయ్యి ఏం వస్తున్నా కూడా అదంతా కూడా ఇల్లీగల్ ప్రొడక్షనే. వచ్చే సప్లై చైన్ని ఖచ్చితంగా వచ్చే రోజులో అరకట్టడం జరుగుతుంది. బట్ విజయవాడ నగరం, విజయవాడ కార్పొరేషన్, విజయవాడ నగరంలో ఉన్న అందరూ ప్రజలు మనం ఒకటే అనుకుంటాం, ఇప్పటి నుంచి మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకపోతే ఖచ్చితంగా అది ప్రొడక్షన్ అనేది ఆగడం జరుగుతుంది. అది ఎనీవే మనం డిమాండ్ తగ్గిపోతే సప్లై కూడా ఆగిపోతుంది. దాన్ని ఆల్రెడీ ఎలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా దీనిపైన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ పెట్టుకుని ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మాట్లాడుకుని దాన్ని కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. బట్ వీ విల్ ఎన్షూర్ దట్ డిమాండ్ ఈజ్ రెడ్యూస్డ్. వీ విల్ నాట్ యూజ్ ఇట్ అట్ అవర్ పర్సనల్ లెవెల్. థ్యాంక్ యూ.